హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాకు ఇక్కడ 2 డేస్ నుంచి ఫుల్ వర్షాలండి. అందుకనే నేను ఇంట్లో వేడివేడిగా గోబీ 65 చేశానండి. స్పైసీగా నా స్టైల్లో క్రిస్పీగా సింపుల్గా ఎంతో టేస్టీగా మా ఇంట్లో నేను ఇలా చేశాను. అయితే ముందుగా గోబీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దాని తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసి అందులో ఉప్పు పసుపు వేసి మరిగించాలండి. దాని తర్వాత ఈ గోబీ ముక్కలన్నిటిని అందులో వేసి కాసేపు ఉంచాలండి. గోబీ మరీ మెత్తగా ఉడకకూడదు అనమాట, అలా అయితే బాగా రాదు. ఆ తర్వాత ఒక గిన్నెలో మైదా, ఇంకా కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర అన్నీ వేసుకున్నానండి. గరం మసాలా, నేను కలర్ కోసం ఫుడ్ కలర్స్ ఇలాంటివి ఏం వాడలేదు. కాశ్మీరీ కారం ఇక్కడ దొరుకుతుంది కదండి, అది తీసుకున్నానండి. అంటే కారం, కాశ్మీరీ కారం ఎలా ఉంటుందంటే కారం ఎక్కువగా ఉండదు, కలర్ బాగుంటుంది అనమాట. ఇంకా అవన్నీ వేసుకుని బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండి మరీ పలుచగా కాకుండా స్పూన్ పెడితే స్పూన్ కదుక్కునేలా ఉండాలండి. ఇంకా అలా అయితే ముక్కలకు బాగా పట్టి బాగా వస్తాయండి. అయితే దాని తర్వాత బాగా కలుపుకున్నాక ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ ముక్కలన్నిటిని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతే, సింపుల్గా టేస్ట్గా ఎంతో రుచిగా ఉంటుందండి. బాయ్ బాయ్.